నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ పార్లమెంటు కొత్త భవనంలో కొలువుదీరిన లోక్సభ కాసేపట్లో ప్రారంభం కానున్న రాజ్యసభ ఇవాళ లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు చర్చించి ఆమోదించనున్న సభ ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షల వెల్లువ మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో హర్షాతిరేకాలు కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మళ్లీ దొంగరాత్రి కరెంటే ఆ పార్టీ హామీలను నమ్మితే మోసపోతారన్న హరీష్ రావు గత పాలనలో సర్కార్ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి నేడు అత్యాధునిక వస్తువులు కల్పిస్తున్నామన్న కొప్పుల మరి కాసేపట్లో లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. మహిళా రిజర్వేషన్ కోసం 128వ రాజ్యాంగ సవరణ చేయనుంది. 15 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి. మరి కాసేపట్లో లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. మహిళా రిజర్వేషన్ కోసం 128వ రాజ్యాంగ సవరణ చేరుంది. 15 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి. మమతా ఏదైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిన్న ఉదయం ప్రారంభమైనప్పటికీ కూడా ఎలాంటి ఏజెండాతో ముందుకెళ్తున్నారు, ఎలా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు, ప్రత్యేక సమావేశాలు ఏముంటుందనే కొంత అసంబద్ధత ఉండే కొంత దానికి రాష్ట్ర ఏదైతే పార్లమెంట్ కి సంబంధించిన ప్రత్యేక సమావేశాల్లో నిన్న 75 సంవత్సరాల దానికి చర్చకు సంబంధించి చెప్పారు. అయితే నిన్న సాయంత్రం 6:30 కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మోదీ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ లో పలు కీలక అంశాలపైన చర్చించారు. అందులో భాగంగానే ఏదైతే ఎన్నో ఏళ్ల మహిళలకు సంబంధించి ఉన్న రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా నిన్న ప్రత్యేకంగా చర్చించి కేబినెట్ ఆమోదం పొందింది. ఆ కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇవాళ నూతన పార్లమెంటు భవనంకి ఇవాళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిన నూతన పార్లమెంటు భవన్ లో ఇవాళ చారిత్రాత్మకమైన ఒక మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నారు. మరి కాసేపట్లో ఈ మహిళా బిల్లుకు సంబంధించి పెడుతున్నారు. అర్జున్ రామ్ మేఘ్వాలే న్యాయశాఖ మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టున్నారు. ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికీ అనేక పార్టీలు కూడా మేము మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా ఇది మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు చట్టసభల్లో సమాన న్యాయం కలిగించాలని ఎన్నో ఏళ్ల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. ప్రతి పార్టీ కూడా దీన్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనేక మంది మహిళా నేతలు కూడా దీన్ని చెప్పారు. అయితే గతంలోనే అనేక మార్లు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇటు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరంలోనే అనేక మార్లు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అయితే పార్లమెంట్ సమావేశంలో ప్రతిసారి కూడా కవిత పోరాటం చేస్తూ వస్తుంది. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. దీనికి దాదాపు 20 పార్టీల నేతలు కూడా హాజరై సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మద్దతుకు ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇది ఎమ్మెల్సీ కవిత పోరాటంతో సాధ్యమవుతుందని కూడా అనేక మంది పార్టీల నేతలు కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభిస్తూ ఖచ్చితంగా ప్రత్యేక సమావేశాల్లోనైనా ఈ మహిళా బిల్లుకు ప్రత్యేక చోటు కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ
ఒక చరిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి కాసేపట్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. అయితే ఈ నిర్ణయం పట్ల కొంత ఇప్పటికి కూడా కొంత సందిగ్ధం ఉంది. అయితే ఎంత వరకు టెన్యూర్ ఉంటుంది, ఎలా రిజర్వేషన్ కల్పిస్తారనేది దీనికి కూడా కొంత స్పష్టత వచ్చింది. 15 ఏళ్ల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను యథావిధిగా వాటిని అందులో అమలు చేస్తూనే ఇటు మహిళా రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్తున్నట్లు మనకు కొంత వార్తలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఇంకా స్పష్టత రావాలి. అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ మహిళా బిల్లు మాత్రం ఒక చారిత్రాత్మక దినమని చెప్పుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు ఎమ్మెల్సీ అయితే పోరాట ఫలితమని చెప్పక తప్పదు. అనేక సందర్భాల్లో ప్రతి వేదికలో అంటే దేశానికి సంబంధించిన మహిళలకు సంబంధించిన ప్రతి వేదిక పైన కూడా ఎమ్మెల్సీ కవిత ఇటు మహిళా రిజర్వేషన్లు కల్పించినప్పుడే చట్టసభల్లో మహిళల సమానం కల్పించినప్పుడే రాజ్యాంగానికి ఒక అదే అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ ఆ పోరాట ఫలితం వల్ల ఏదేమైనప్పటికీ మోడీ అధ్యక్షతన నూతన పార్లమెంటు భవనంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇది మరి కాసేపట్లో పార్లమెంటు ముందుకు మహిళా బిల్లు రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అయితే చెప్పక తప్పదు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. की अनुमति दी जाए। मैं बोलना भी चाहता हूं सर। सप्लीमेंट्री बिजनेस में देखिए, बिल को अपलोड सप्लीमेंट्री बिजनेस में देखिए, बिल को अपलोड कर दिया गया है। नई टेक्नोलॉजी है संसद की, अपलोडेड और भी नई है। टेक्नोलॉजी में आप इसमें देख ले अपलोडेड भी है, बिल अपलोडेड अपलोड भी कर दिया है, है। अपलोडेड भी है। अध्यक्ष जी, मैं कुछ बोलना चाहता हूं। अध्यक्ष जी, नई टेक्नोलॉजी है संसद में, आप इसको चलाइए। इसमें बिल लोड कर दिया गया है। आप बिल अपलोडेड भी है। मैं बोलना चाहता हूं अध्यक्ष जी, कुछ बोलना चाहता हूं अध्यक्ष जी। सप्लीमेंट्री लिस्ट ऑफ बिजनेस निकाला गया है और सप्लीमेंट्री लिस्ट ऑफ बिजनेस में ये जो बिल आया है वो अपलोड हुआ है सर। कृपया चेक करने के लिए बताइए, मेरा इतना ही निवेदन है। मैं अध्यक्ष जी बोलना चाहता हूं कुछ। अध्यक्ष जी मैं बोलना चाहता हूं। अध्यक्ष जी, इस महत्वपूर्ण दिवस के अवसर पर आपने मुझे बोलने का अवसर दिया, मैं आपका आभार प्रकट करता हूं। कर दिया ना आपने। ये अपलोड है अपलोड है साहब, बता दें बिल अपलोडेड है। गौरव जी, यू कैन सी द बिल। आप इसमें अपलोड है बिल। अधीरंजन जी, ये अपलोड है। मैं अध्यक्ष जी, मैं कॉन्स्टिट्यूशन 128 अमेंडमेंट बिल 2023 के संबंध में कुछ तथ्य सदन के समक्ष रखना चाहता हूं। ये महिला सशक्तिकरण से संबंधित बिल है। इस बिल के माध्यम से हम आर्टिकल 239AA, 330A और 332A और 334A इनमें संशोधन कर रहे हैं संविधान में। अध्यक्ष जी, 239AA के माध्यम से 33% सीटें नेशनल कैपिटल टेरिटरी ऑफ दिल्ली के लिए महिलाओं के लिए रिजर्व होगी। आर्टिकल 330A के माध्यम से तो रिजर्वेशन ऑफ सीट्स फॉर SC ST इन हाउस ऑफ पीपल है। हाउस ऑफ पीपल इसमें मैं आपको बता रहा हूँ कौन से उसमें है। आर्टिकल 332A है आर्टिकल में है। I would like to clear them, sir.
It is already uploaded, sir. Supplementary list. It is already uploaded, sir. We are able to see it. We are able to. Why they are not able to see it? Whether they are opposing the Mahila Reservation Bill, let them clarify, sir. It is there, sir. right Let them for understand, everybody, sir. sir. It is already there. ये तो है, sir, already. ए मेरे अभी जो इधर रखा है टैब, ये टैब में आ रहा है. You please try to understand the technology. हम आज भारत में डिजिटल इंडिया के बात करें. चेक करा दो गौरव जी, चेक करा दो कृपया. चेक करिए अपने सामने। चेक करिए। प्लीज चेक मिस्टर गौरव. डिजिटल कंसोल में एसएमएस में भी है, चेक ये मेरी स्क्रीन पर दिख रहा है, तो आप सबकी स्क्रीन पे दिख रहा है. आप चलो एक मिनट देख लो. सबके डेस्क पे है, उनको नहीं। रिवाइज लिस्ट ऑफ बिजनेस में देखिए, रिवाइज लिस्ट ऑफ अर्जुन जी आप कंटिन्यूस कीजिए. ठीक, अध्यक्ष जी इनको शांत कराइए। आप तो कंटिन्यूस कीजिए. अध्यक्ष जी इतना महत्वपूर्ण बिल है, महिला सशक्तिकरण से संबंधित महत्वपूर्ण। अधीर रंजन जी सुनिए, 2 मिनट सुनिए, मैं वही बोल रहा हूं। अध्यक्ष जी, द कॉन्स्टिट्यूशन 128 अमेंडमेंट बिल 2023, इट्स ए वेरी इंपॉर्टेंट अमेंडमेंट, इट्स ए वेरी इंपॉर्टेंट बिल। अधीर रंजन जी सुनिए थोड़ा, आर्टिकल 239AA हम इसमें इंसर्ट कर रहे हैं, जिसके माध्यम से 33% महिलाओं को रिजर्वेशन मिलेगा। किसमें? द नेशनल कैपिटल टेरिटरी ऑफ दिल्ली। उसके बाद हम आर्टिकल 330A में अमेंडमेंट कर रहे हैं, जिसके माध्यम से लोकसभा में रिजर्वेशन ऑफ सीट्स फॉर शेड्यूल कास्ट एंड शेड्यूल ट्राइब, जो प्रावधान पहले से है उसी में ही हम 33% महिलाओं के आरक्षण की बात कर रहे हैं। उसी में हम 33% महिलाओं के आरक्षण की बात कर रहे हैं। एक आर्टिकल 332 है, जिसमें रिजर्वेशन जो दिया हुआ है इसमें असेंबलीज के लिए, उसमें भी स्टेट लेजिस्लेटिव असेंबली में 33% महिलाओं के लिए आरक्षण की व्यवस्था कर रहे हैं। ये बहुत इंपॉर्टेंट बिल है। और फिर आर्टिकल 334A में एक नया हम क्लॉज जोड़ रहे हैं, जिसके माध्यम से इस महिला रिजर्वेशन की जो अवधि होगी वो 15 साल के लिए होगी। उसकी यदि बढ़ाना होगा तो संसद इसको अधिकार होगा वो बढ़ाने का। मैं इसके माध्यम से कहना चाहता हूं, आपको एक समझाना चाहता हूं धीरज जी। अभी जैसे 543 नंबर है, इट इज ऑलरेडी देयर इन द यू कैन सी इन द सप्लीमेंट्री लिस्ट ऑफ द बिजनेस, यू कैन सी इन द सप्लीमेंट्री लिस्ट ऑफ द बिजनेस। देखिए 543 नंबर है अभी, उसमें बालू जी you can see now, bill also in your hand, बालू जी you can sit now। एक मिनट अर्जुन जी, आज बिल इंट्रोड्यूस हो रहा है, केवल कल बिल पर बिल डिबेट होगी, जब आप अपने विचार रख करना। अर्जुन जी मेघवाल। हाँ अध्यक्ष जी, मैं इस बिल के माध्यम से जो परिवर्तन होने वाला है वो बता रहा हूं अधीर रंजन जी। अभी जैसे 543 हमारी लोकसभा की सीट है, जैसे ही ये बिल पास होगा, ये कानून बनेगा, उसके बाद वर्तमान में लोकसभा में जो संख्या जो कि सबसे ज्यादा है 82 महिलाओं की संख्या है, वो 181 हो जाएगी इस कानून के पास होने के बाद। कितना क्रांतिकारी कदम हम उठा रहे हैं, आप इसके समर्थन में नहीं हो क्या? आप बैठिए, एक बार बताता हूं मैं आपको, और इतिहास भी सुनिए कल्याण बजट जी। ये सबसे पहले ये बिल राज्यसभा में भी करेंगे हम। आप सुनिए कल्याण जी, राज्यसभा में भी लाएंगे। देखिए सबसे पहले ये बिल, मैं इतिहास बता रहा हूं उसका। सबसे पहले ये बिल सितंबर 96 देवेगौड़ा जी के समय आया, वो भी 11वीं लोकसभा में। उसके बाद दिसंबर 98 में माननीय अटल बिहारी वाजपेयी की जब सरकार थी तब आया, वो 12वीं लोकसभा में। उसके बाद दिसंबर 99 में अटल जी की सरकार थी, तब फिर आया 13वीं लोकसभा में। और ये जिसका जिक्र कर रहे हैं डॉक्टर मनमोहन सिंह जी के समय जो बिल आया, वो लोकसभा में नहीं आया, वो आया मई 2008 में राज्यसभा। यही यहां से षड्यंत्र की बू आती।
और राज्यसभा में आने के बाद ये डिपार्टमेंट रिलेटेड स्टैंडिंग कमेटी में गया और वहां ये बिल जब रिपोर्ट आई तो मार्च 2010 में 9 मार्च 2010 में राज्यसभा ने इसको पास किया। उसके बाद राज्यसभा ने कम्युनिकेट किया लोकसभा को और जब रिपोर्ट किया तो लोकसभा के सेक्रेटरी जनरल जब इसको रिपोर्ट किया तो ये लोकसभा की प्रॉपर्टी बन गई और 15वीं लोकसभा जैसे ही भंग हुई, अध्यक्ष जी 15वीं लोकसभा जैसे ही भंग हुई 18 मई 2014 को ये बिल भी लैप्स हो गया और इन लोगों ने पारित नहीं किया, जानबूझ के पारित नहीं किया। मैं कॉन्स्टिट्यूशन का प्रोविजन पढ़ना चाहता हूँ अधीर रंजन के लिए। अभी सुनिए, आप सुनिए द प्रोविजन। ये इसके बाद मैं अधीर रंजन जी देखिए आर्टिकल 107। अरे सुनो तो सही। मैं अध्यक्ष जी इसके बिल के प्रावधान में मैं देखिए माननीय अध्यक्ष महोदय, आज नई संसद के पटल पर इस नारी शक्ति वंदन विधेयक 2023 को प्रस्तुत करते हुए मुझे अपार हर्ष और गर्व की अनुभूति हो रही है। आज ये सदन नारी शक्ति को लोकसभा और राज्यसभा में 33% भागीदारी देने का साक्षी बनेगा। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सोच हमेशा से नारी को शक्ति स्वरूप मानने की रही है और माननीय प्रधानमंत्री जी के नेतृत्व में देश में आज वुमेन डेवलपमेंट से वुमेन लेड डेवलपमेंट की ओर तेजी से कदम बढ़ा रहा है देश। आज हर क्षेत्र में, चाहे वो अंतरिक्ष हो, सेना हो, पुलिस हो, खेल जगत हो, उद्यमिता हो, व्यवसाय हो, साहित्य हो, कला हो, महिलाएं प्रभावशाली नेतृत्व करके देश को गौरवान्वित कर रही है। आज हम प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नारी शक्ति वंदन विधेयक प्रस्तुत कर सच्चे अर्थों में नारी शक्ति को उनका अधिकार देने जा रहे हैं। अध्यक्ष महोदय, हमारी संस्कृति में नारी को सदैव से शक्ति स्वरूपा माना गया है। हमारे श्लोकों में भी कहा गया है, या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्ते 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 नमो नमे। अध्यक्ष महोदय, मैं इस अवसर पर भारत के संविधान निर्माता बाबा साहब भीमराव अम्बेडकर का एक कोट आपके समक्ष प्रस्तुत करना चाहता हूं। कोट अनकोट। बाबा साहब को किसी ने पूछा कि आप किसी समाज के उत्थान की प्रगति कैसे नापते हो, व्हाट इज द पैरामीटर कि ये समाज या देश, ये राष्ट्र उन्नति कर रहा है। तो बाबा साहब ने एक कोट कहा था, उसको मैं कोट अनकोट कह रहा हूं। उन्होंने कहा, आई मेजर द प्रोग्रेस ऑफ ए कम्युनिटी बाय द डिग्री ऑफ प्रोग्रेस which women have achieved, which women have achieved। महिलाएं अगर किसी देश में प्रगति कर रही है तो मैं समझता हूं कि वो समाज, वो राष्ट्र प्रगति कर रहा है। ये बाबा साहब ने कहा था। अध्यक्ष महोदय, मैं इस अवसर पर भारत के संविधान के शिल्पकार बाबा साहब भीमराव अम्बेडकर जी को इसलिए भी याद करना चाहता हूं कि 25 नवंबर 1949 को बाबा साहब ने कहा था इसी सेंट्रल हॉल में, जिसमें आज लास्ट फंक्शन हुआ, कि हम एक ऐसे युग में प्रवेश कर रहे हैं कि हम राजनीतिक क्षेत्र में तो समानता होगी लेकिन सामाजिक और आर्थिक क्षेत्र में समानता नहीं होगी। इसको कौन दूर करेगा? आने वाली सरकारों का ये इसका काम होगा। लेकिन ये नहीं कर पाए जो सरकारें आई। लेकिन जब प्रधानमंत्री मोदी जी आए 2014 में तो जन धन अकाउंट आया, एक महिला के अकाउंट, एक के अकाउंट नहीं, ये असमानता थी। अध्यक्ष महोदय, पीएम आवास, एक के घर कच्चा एक के पक्का, ये असमानता थी जिसकी ये बात अधीर रंजन की कर रहे थे। एक के घर शौचालय, एक के घर शौचालय नहीं, ये असमानता थी। एक के घर बिजली, एक के घर बिजली नहीं। एक के घर गैस, एक के घर गैस नहीं। एक के घर नल से जल और एक के घर नल से जल नहीं। और मुद्रा योजना में भी जैसे प्रधानमंत्री ने जिक्र किया, स्टैंड अप इंडिया में भी 1 लाख से 10 करोड़ तक का लोन। ये असमानता दूर करने का काम अगर किसी ने किया है तो प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। इसलिए ये महिलाओं को सशक्तिकरण भी करेगा और महिलाओं का उत्थान भी करेगा और ये दिशा भी देगा। इसलिए मैं इसकी अनुमति चाहता हूं आपसे। ये नारी शक्ति वंदन विधेयक भारत के विकास में नारी शक्ति की भूमिका को निर्धारित करने वाला होगा। 2047 तक के अमृतकाल में विकसित भारत के निर्माण में मील का पत्थर साबित होगा। महिला सशक्तिकरण में वुमेन लेड डेवलपमेंट को नई दिशा देने वाला होगा। नए भारत के निर्माण में ऐतिहासिक महिला नेतृत्व को पहचान दिलाने वाला होगा। संपूर्ण विश्व के लिए प्रेरणा देने वाला ये सिद्ध होगा। इसलिए मैं आपसे अनुमति चाहता हूं कि इस विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए। धन्यवाद। प्रश्न ये कि
विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। प्रश्न है कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ। हाँ वालों के पक्ष हुआ। माननीय मंत्री जी अब विधेयक को प्रस्तावित करें। I introduce the bill. Honorable Speaker sir. Honorable Speaker sir, I introduce the bill. सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 1 श्री किरेन रिजिजू जी। महोदय जी, आपकी अनुमति से मैं लोकसभा में आज के कार्यसूची में मेरे नाम के सम्मुख उल्लेखित पृथ्वी विज्ञान मंत्रालय से संबंध प्रपत्र सदन के पटल पर रखता हूं। आइटम नंबर 2 श्री पंकज चौधरी जी। महोदय, मैं आज की कार्यसूची में मत संख्या 2 पर मेरे नाम के सामने वर्णित कागजात आपकी अनुमति से सदन के पटल पर रखता हूं। नंबर 3 महासचिव। आइटम नंबर 3 महासचिव। Sir, I lay on the table the following bills passed by the Houses of Parliament during the 12th session of 17th Lok Sabha and assented to by the President